నమస్కారం. వెల్కమ్ టు ఆంజనేయులు కాస్మిక్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం చూడబోయేది తెలంగాణలో రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ రేషన్ కార్డుని ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు అప్లై చేయాలి, ఏ తేదీన అప్లై చేయాలనేది ఈ వీడియోలో చూసే ముందు నా వీడియోని చాలామంది చూస్తున్నారు. దయచేసి లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేసినారంటే 10 మందికి పోయి ఈ మెసేజ్ చేరుతుంది. 10 మంది ఈ విషయాన్ని తెలుసుకుంటారు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళదాం. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయకుండా నిరుపేదలకు రేషన్ సామాన్లు అందకుండా చాలా కష్టాల్లో పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో మేము కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే కొత్త రేషన్ కార్డులు ఇస్తాము అని వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు త్వరలోనే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు, రైతులకు, రైతు రుణమాఫీలు, ఇండ్లు లేని వారికి ఇండ్లు స్థలం ఉండే వాళ్లకు 5 లక్షల రూపాయలు రుణము, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తూ ఉంది. అదే తరువాయి కొత్త రేషన్ కార్డులు జనవరి 26వ తేదీ గ్రామ సభల వద్ద ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందువల్ల కొత్త రేషన్ కార్డు ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వారు గ్రామ సభలకు వెళ్ళి అప్లికేషన్ తీసుకొని వివరాలన్నీ జతపరిచి గ్రామ సభల్లోనే ఇవ్వాలి. ఇక్కడ మీరు ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆన్లైన్లో అప్లై చేయడానికి కుదరదు. ఓన్లీ ఆఫ్లైన్లోనే డైరెక్ట్గా గ్రామ సభలకు వెళ్ళి గ్రామ సభల వద్దనే మీరు అప్లై చేసుకోవాలి. మరి ఇంకేమి ఆలస్యం చేయకండి. అన్ని దస్తావేజులు సమకూర్చి పెట్టుకొని 26వ తేదీ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసి సంతోషపడండి. థ్యాంక్